ఇష్యూ ఇదంతా కూడా ప్రభుత్వ జోక్యం ఎందుకు వచ్చింది? చాలామంది పెద్దలు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వ పెద్దలు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇంత చేసినా సరే అటు నిర్మాతలకు కానీ ఇటు కార్మికులకు కానీ ఎంతవరకు న్యాయం జరిగింది? సమ్మె చేసినందుకు ఎంతవరకు న్యాయం జరిగింది? సో ఇలా అనేక విషయాల మీద మనతో మాట్లాడేందుకు నిర్మాత నట్కుమార్ మనతో ఉన్నారు. నట్కుమార్ గారు, మొత్తం టోటల్గా ఇష్యూ అనేది మీరు తెలుసు, మీకు అందరికీ తెలిసిందే. మీరు కూడా సమావేశాల్లో చిరంజీవి గారి దగ్గర సమావేశాలు పాల్గొన్నారు. అంటే ఇన్ని రోజులు సమ్మె చేసిన తర్వాత, కాల్డ్ ఆఫ్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ ఇప్పుడు చేస్తున్న క్రమంలో ఏంటి, ఎవరికి ఎలా న్యాయం జరిగింది, ఎవరికి ఎంత నష్టం జరిగింది, ఓవరాల్గా అసలు ఈ సమ్మె ఉపయోగం ఏంటి దీనివల్ల? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ గవర్నమెంట్ దగ్గరికి ఎవరు వెళ్ళారు? లేబర్ కమిషనర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళాలి? ఓనర్ వెళ్ళడు. మాది లేబర్ కమిషనర్ గారి పరిధిలో లేదు. మాది సినిమా ఇండస్ట్రీది. మా ఇండస్ట్రీలుగా గుర్తించలేదు. మాది సినిమా ఇండస్ట్రీ సపరేట్ జోన్. ఆ సపరేట్ జోన్కి మాకు బాస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఒకవేళ అంటే నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నా, చిన్నప్పటి నుంచి మేము సినిమా ఫీల్డ్లోనే పుట్టాం కాబట్టి, సినిమా ఫీల్డ్లోనే పెరుగుతున్నాం కాబట్టి, ఒకవేళ కానీ ఇన్ కేస్ ఎప్పుడైనా మనకి అగాధం వస్తే దానికి ఒక పెద్ద మనుషుల్లాగా మనకు దాసనారాయణ గారు, రామానాయుడు గారు, అప్పట్లో ఉన్న డివిఎస్ రాజు గారు, లేకపోతే పండారు కక్షయ్య గారు, లేకపోతే పెద్దలు అప్పుడున్న పెద్దలు ఎవరెవరు ఉంటే వాళ్ళంతా ఎవరో ఒకరు దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూర్చుండేవారు. ఎందుకంటే ఈజ్ ద బాస్ ఆఫ్ ది ఛాంబర్, అంతే. ఈ బాస్ ఆఫ్ ది ఛాంబర్. మాకు ఇంకెవరో ఛాంబర్ లేదు, మాకు సుప్రీం బాడీది. ఒకవేళ డిస్ట్రిబ్యూటర్కి మాకు అగాధం వచ్చినా, ఎగ్జిబ్యూటర్కి మాకు అగాధం వచ్చినా, కార్మికుడికి మాకు అగాధం వచ్చినా, ఇవన్నీ కూడా మాకు ఛాంబర్. ఓకే, ఛాంబర్లో కూడా ఒక్కొక్క టైంలో యుగోలు రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు. అది దాసనారాయణ గారు పెద్దలు ఎవరో చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళింది ఈ సినిమా వాళ్ళే, మా నిర్మాతలే. మా నిర్మాతలు ఎందుకు లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఎందుకు బాల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర పెట్టారు అనేది మనకు తెలియదు. ఇది అంటే మేము 2 ముక్కలు అయిపోయాం చెప్పొచ్చు, ముక్కలు అయిపోయాం చెప్పొచ్చు, ఏం బాధలేదు. ఛాంబర్ అంటే ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, కౌన్సిల్ అంటే ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇంతకుముందు సినిమా తీసిన నిర్మాతలను ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇంతకుముందు డిస్ట్రిబ్యూషన్ చేసిన ఇష్టపడిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు సినిమా తీస్తున్న వాళ్ళే నిర్మాతలు అని వాళ్ళు గుర్తించుకొని ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయారు. ఒక 10 మంది బయటికి వెళ్ళిపోయి గిల్ట్ అనే ఒక సమస్య పెట్టుకున్నారు. దాంట్లోనే వాళ్ళకి 4-5 గొడవలు ఉన్నాయండి. అదేం పెద్ద ఇష్యూ కదా. దాంట్లోనే వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే కలుసుకుంటారు. ఇలాంటి వస్తువులు అన్నీ కలుసుకుంటారు అవన్నీ. అయితే ఎందుకు వెళ్ళిపోయారు అనేది కూడా మీ అందరికీ తెలియాలి, ప్రజలకు కూడా చాలామంది తెలియాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మేము కాదండి, ఎప్పుడో దాసనారాయణ గారు, రామానాయుడు గారు, పెద్దలు కెఎస్ రామారావు గారు అందరూ కలిపి మెడిక్లెయిమ్ అంటే ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే దానికి హెల్త్కి అమౌంట్ ఇవ్వడానికి ఒక 5 లక్షల రూపాయలు, ఒకవేళ ఎవరైనా డెత్ చనిపోతే వాళ్ళకే కొంత డబ్బు, అలా